మీకున్న డ్రీమ్స్ చెప్పండి. డ్రీమ్స్ అంటే ఏంటో తెలుసు కదా, కళలు. కళలు పడుకున్నప్పుడు వచ్చే కళలు కాదు, మనం పడుకొని ఎప్పుడు చేసే కళను డ్రీమ్స్ అంటాం అనమాట. ఒకసారి మీకున్న డ్రీమ్స్ చెప్పండి. మనం చేసే జాబ్ ద్వారా కానీ బిజినెస్ ద్వారా కానీ నాకు కొన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు అనే డ్రీమ్స్ చెప్పండి. అసాధ్యమైన వాటిని మనం ఇక్కడ డ్రీమ్స్ అని అంటాము. ఒకసారి మీకున్న డ్రీమ్స్ ని చెప్పండి. కారు, లగ్జరీ కారు, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, మంచి హౌస్, లగ్జరీ హౌస్, టైం ఫ్రీడమ్, హెల్త్ వెరీ గుడ్. సార్ కోసం ఒకసారి బిగ్గరగా పర్వాస్, ఎందుకంటే హెల్త్ కూడా ముఖ్యం. ఎవరికైనా చేసుకోగలుగుతాము. గోల్డ్, బ్యాంక్ బ్యాలెన్స్, ఫారెన్ ట్రిప్స్, ఇట్లా రాసుకుంటూ పోతే ఇంకా చాలా రకాల డ్రీమ్స్ అనేవి ఉంటాయి. కానీ మనం జాబ్ చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం, మనం చేసే జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఇవన్నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి అంటే ఫుల్ఫిల్ అవ్వట్లేదు. కాబట్టి మనకు వెస్టిజ్ అనేది చాలా వండర్ఫుల్ అవకాశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని ఏమంటారంటే CEO, కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటారు. ఈ కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీని మనకు వెస్టిజ్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుందంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కన్స్యూమర్సే కదా, ప్రొడక్ట్స్ వాడుతున్నాం. మనం ఆ ప్రొడక్ట్స్, మనం వాడే ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? మనం ఫ్యాక్టరీలో, షాప్ నుంచి, ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం తెచ్చుకున్న ఒక 100 రూపీస్ ఎగ్జాంపుల్ మార్కెట్ తీసుకున్నట్లయితే ఒక 100 రూపాయలకి మనం తెచ్చుకుంటున్నామంటే అది కంపెనీలో 100 రూపాయలకి తయారవుతుంది అంటే ఖచ్చితంగా 100 రూపాయలకి తయారు కాదు, తక్కువకి తయారవుతుంది. తక్కువకి ఎంత అంటే ఎగ్జాంపుల్ ఒక 40 రూపీస్ 30 రూపీస్ వేసుకున్నాము, 10 రూపీస్ మనం ప్రాఫిట్ చూసుకొని 40 రూపీస్కి బయటకి రిలీజ్ చేస్తాం. మరి 40 రూపీస్కి బయటకి రిలీజ్ చేసిన తర్వాత డైరెక్ట్ మనం వెళ్ళి అక్కడ కొనుక్కుంటామా? కొనుక్కో ఇస్తారా మనకి? వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు బల్క్లలో ఇస్తారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే C&F ఏజెంట్ వాళ్ళకి ఇస్తారు. మరి C&F ఏజెంట్ తెచ్చుకుంటామా? మనము తెచ్చుకోలేము. C&F ఏజెంట్ వాళ్ళు ఏంటంటే హోల్సేలర్కి ఇస్తారు, హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్, రీటైలర్, కస్టమర్ అంటే మనం. ఇక్కడ మధ్యవర్తులు అందరూ ఒకరి చేతులు మారుకుంటూ రావడం వల్ల వీళ్ళందరూ కూడా ఫ్యామిలీస్ ఉంటావా ఉండవా? మధ్యవర్తులు అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీల కోసమే వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి అందరూ ఒక 10 రూపీస్ ప్రాఫిట్ చూసుకున్నా కూడా మధ్యవర్తులకు ఒక 40 రూపీస్ పోతుంది. తయారు చేసిన మ్యానుఫ్యాక్చరింగ్కి 40 రూపీస్, 80 రూపీస్ పోతుంది. ఇంకొక 20 రూపీస్ ఎక్కడ పోతుంది అంటే మనకి ఇక్కడ యాడ్స్